జనసేన పార్టీ కేంద్ర కార్యాలయమైన మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఈ జనవాణి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా, ఏ దేశంలో కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చోబెట్టి పని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఎమ్మెల్యే అంటే ఎక్కడో కనబడకుండా దాక్కుని ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండే వ్యవస్థ అనేది కరెక్ట్ కాదండి. ఎమ్మెల్యే అంటే ఏంటి? ప్రజా సమస్యలు తీర్చడం కోసం. ప్రజాప్రతినిధి అంటే ఏంటి? మనకు ఓట్లేసింది దేనికి? ప్రభుత్వానికి ఏదైతే యంత్రాంగం ఉంటుందో ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ప్రజల సమస్యలు తీర్చడం కోసమే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఉంటారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడం కోసమే కదా రాజకీయ పార్టీ పెట్టేది. రాజకీయ పార్టీ దేనికి పెడతారు? సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికేనో సాక్షి పేపర్లు పెట్టుకోవడానికి కాదు కదా, మైనింగ్లు చేయడానికి కాదు కదా రాజకీయ పార్టీలు ఉండేది. ప్రజా సమస్యలు తీర్చడం కోసమే. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ఒరవడిని రాజకీయంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజా సమస్యలు తీర్చడం కోసమే ప్రజా పార్టీ పెట్టేదని చెప్పి ప్రజా సమస్యల కోసమే ప్రజాప్రతినిధులు ఉన్నారనేది ఇప్పుడు తెలుస్తా ఉంది, నిరూపణ అవుతా ఉంది. సార్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కొత్త ఒరవడితో రాజకీయం చేస్తున్నారని. ఇక్కడ మనకి ప్రజల సమస్యలు తీర్చడానికి జనవాణి కార్యక్రమం, పార్టీ కార్యకర్తల సమస్యలు తీర్చడానికేమో క్రియాశీలక సభ్యత్వం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అసలు ఈ రెండు కూడా దేశంలో ఏ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉండేటట్టు కనబడుతున్నాయి. ఖచ్చితంగా అండి. ఎందుకనంటే ఏ రాజకీయ పార్టీ సుమారు ఇండియాలో నాకు తెలిసి ఒక 2500 పైన పార్టీలు ఉన్నాయండి. ఏ పార్టీలో కూడా 5 లక్షల రూపాయలు ఒక రాజకీయ కార్యకర్తకి ఏదైనా జరిగితే ఇంటికి ఇస్తామని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అతని ప్రాణాన్ని మనం తెచ్చిలేకపోవచ్చు, కానీ కుటుంబానికి ఆసరాగా అండగా జనసేన పార్టీ ఉంది అనేది నిరూపించగలిగాం. గతంలో మొన్న రీసెంట్ గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక అబ్బాయి సెంటరింగ్ వర్క్ చేస్తా డాబా మించి పడి చనిపోయిన పరిస్థితి. పాపం ఆయనకి 3 పిల్లలు, ఆడపిల్లలు, భార్య. ఆయనకి హాస్పిటల్ ఖర్చులకి 5 లక్షల రూపాయలు ఇస్తే దాంట్లో 1,90,000 రూపాయలు హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టిన అప్పు తీర్చుకోవడానికి, అలాగే మిగిలిన 3 లక్షల రూపాయలు ఆ పిల్లలకి తలా 1 లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి రేపు వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి ఉపయోగపడేలాగా అండగా ఉంటే వాళ్ళు కళ్ళమని నీళ్లు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి దేవుళ్లాగా పాలాభిషేకం చేసి దండం పెట్టుకున్న పరిస్థితి. ఎందుకనంటే అటువంటి భరోసా ఏ రాజకీయ పార్టీ ఇవ్వట్లేదు. జనసేన పార్టీ ఇస్తా ఉంది, ప్రజలకి అండగా ఉంటుంది. అలాగే జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా అండగా ఉండి పవన్ కళ్యాణ్ గారు కొత్త ఒరవడిని రాజకీయ పందాన్ని తీసుకెళ్తా ఉన్నారు దేశంలోనే. సార్ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఏ పదవి లేదండి. ఈవెన్ కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కదా. ఎంతో మంది అవహేళనగా మాట్లాడారు, నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఈవెన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు ఇప్పుడు వరకు ఏ రాజకీయ నాయకుడిని అంత తక్కువ చేసి మాట్లాడలేదు. అంత దారుణంగా మాట్లాడిన ఆయన ఓర్చుకొని 10 ఏళ్ల నిరీక్షణలో ఒక్క దెబ్బకి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలన్నీ తిరగరాసి ఏపీకి డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నాడు. ఏంటి సార్ అసలు ఒక్క దెబ్బకి పవర్ పాలిటిక్స్ అంతా ఒక గేమ్ చేంజర్ గా మొత్తం తిరగరాశారు ఈయన. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక ధర్మంగా నడిచే వ్యక్తిని అంత దూషించి అంత రోడ్డుకి ఇచ్చి బాధ పెడతా ఉంటే, ప్రజల్ని కూడా ఇబ్బందులు పెడతా ఉంటే, ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించే ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రుడి రామచంద్రుడి గనక ప్రపంచం మొత్తం చక్రవర్తిగా ఎలా పాలించడానికి అవకాశం కల్పించారో అట్లాంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఇచ్చారు, ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయనకి ఆ అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నిత్యం ఒక రోజుకు నాకు తెలిసి కళ్యాణ్ గారు అంటే నాకు ఉన్న అంచనా ప్రకారం 4 గంటలు నిద్రపోతారేమో అనిపిస్తా ఉంది. 20 గంటలు ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నారు. ఆయన కొత్తగా తెలుసుకొని ప్రజలకి ఎంత మట్టికి ఏం చేయగలం అనేది చెప్తా ఉన్నారు. మాకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండండి, మనం వేరే పార్టీ మీదో వేరే వ్యక్తుల మీదో దాడి చేయడం కోసమో లేకపోతే వాళ్ళ మీద కసి తీర్చుకోవడం కోసమో కాదు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలకు సేవ చేయడం కోసం. మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తని అవసరమైతే మీకు అందుబాటులో ఉండి మీరు ఏ సాయం చేయగలిగితే అది చెయ్యండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పి గెలిచిన తర్వాత చెప్పారు. గెలవక ముందు కూడా ఏదైనా వరదలు వచ్చినా లేదంటే కరోనా టైంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత సుమారు కార్యకర్త 10,000 జీతగాడు కూడా జేబులోంచి 1000 రూపాయలు తీసి ఖర్చు పెట్టి 20 కోట్ల రూపాయలు, సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ప్రజలకి నిత్యావసర సరుకులు కానివ్వండి అన్ని ఇచ్చి ఆదుకున్న పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, అంబులెన్స్లు పెట్టి అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్న పరిస్థితి. అంటే ఏమీ లేనప్పుడు అంత చేశారంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎంత అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తారనేది మీకు ఇదే నిదర్శనం జనవాణి ద్వారా చేస్తున్న కార్యక్రమం. ఈ జనవాణి కార్యక్రమంలో రోజుకి కొన్ని వందల అర్జీలు అవుతున్నాయి సార్. ఇక్కడ మేజర్ గా ఎటువంటి సమస్యలు అవుతున్నాయి సార్? ఎలా ఉంది సార్ ప్రజాస్పందన ఇక్కడ?
రెవెన్యూకి సంబంధించిన సమస్యలే ఎక్కువ వస్తా ఉన్నాయండి. ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు, పోలీసులకు సంబంధించిన పోలీస్ స్టేషన్ సమస్యలే ఎక్కువగా వస్తా ఉన్నాయి. మండల ఆఫీసులకు సంబంధించి గాని, భూములకు సంబంధించి గాని, అలాగే స్థానికంగా ఏదైనా వాళ్ళ కుటుంబాన్ని మీద దాడి జరిగినవి గాని, గతంలో చేసిన కేసుల తాలూకా గాని, పోలీస్ సంబంధించిన సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తా ఉన్నాయి. తక్షణం పరిష్కరించగలిగే అధికారులు కూడా మాకు సహకరిస్తా ఉన్నారు. ఈ సమస్యలకు సంబంధించి ఏదైనా చెప్పినా, ఇంకేదన్నా లీగల్ గా ఏదైనా సపోర్టింగ్ కావాలంటే మా లీగల్ టీం ఉంటా ఉన్నారు. జనసేన పార్టీ లీగల్ టీం వాళ్ళు సపోర్ట్ తీసుకుని లాయర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే కేసులు మీరు మెయిన్ గా చెప్పేది అంటే రెవెన్యూ లోటుపాట్ల సమస్యలు, పోలీస్ స్టేషన్ కేసులు, ఈ భూదందా కేసులు అంటున్నారు కదా సార్. మరి వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇవన్నీ జరిగినాయని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళు చేసినయే. ఎందుకనంటే వాళ్ళు సర్వే పేరుతో రకరకాల సర్వేల పేర్లతో వాళ్ళ బొమ్మలు వేసుకొని, దిమ్మలు వేసుకొని రకరకాల చేస్తా ఉన్నారు. ఇప్పుడు అది రాగానే ప్రభుత్వం మొన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దాని మీద కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు సరి చేసుకుంటా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి గుర్తు చేశారు కదా సార్. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని బేస్ చేసుకుని యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి 2019లో ఏదైతే పాదయాత్రను మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మొత్తం ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయని చెప్పి సర్వే చేసుకున్నాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. ఇప్పుడు అదే నిజమైతే మొన్న రీసెంట్ గా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తగలబెట్టేసిన కార్యక్రమం, పెద్దిరెడ్డి మీద ఈ భూదందాల ఆరోపణలు అనేవి బాగా ఎక్కువగా వస్తున్నాయి సార్. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ భూ అవినీతులు అనేవి కొన్ని వందల వేల కోట్లు జరిగినాయని చెప్పి ఆరోపణలు అతను నిజమేనంటారు సార్? ఇవన్నీ అది నిజమా కాదా అనేది తేల్చడానికి నేను సరిపోనండి. దాని మీద కమిటీలు వేస్తున్నారు, దాని మీద ఎంక్వైరీ పెడతా ఉన్నారు, సిట్ రిపోర్ట్లు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకొని మనం తప్పు చేశారా లేదా అనేది నిరూపణ అయిన తర్వాత మనం తప్పు చేశారని చెప్పగలం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం దాన్ని జడ్జిమెంట్ చేయకూడదు, అది తప్పు అయింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది, దాని మీద ఎంక్వైరీ పెడతా ఉంది, దాని మీద సమస్యలు తీసుకొని ఎవరైతే దోషులుగా తేరతారో ఆ దోషులను ఖచ్చితంగా జైలు శిక్ష పడిద్ది అనేది అయితే నిజం. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మనకు మెయిన్ గా ఎలక్షన్స్ ముందు ఏదైతే మనకు ఒక ఫైర్ కనిపించింది సార్, ఏ విషయంలో కూడా తప్పు చేస్తే ఎవరిని వదలన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కూల్ అండ్ కామ్ గా హుందాగా మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఎవరి మీద రాజకీయ కక్షలు ఏమి లేకుండా చాలా నీతి నిజాయితీతో పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎవరి మీద కూడా ప్రతీకార చర్యలు అనేవి లేకుండా చేస్తున్నారు. ఏంటి సార్ అంతా చేంజ్ వచ్చింది సార్? ప్రజలు అధికారం ఇచ్చేది ప్రతీకార చర్యలు తీసుకోవడం కోసం కాదు, ప్రజల సమస్యలు తీర్చడం కోసం. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏమేం చెయ్యాలి, అలాగే నిధుల కొరత ఉంది, నిధుల కొరతకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకురావాలి. ఇప్పుడు మీకు మొన్న 15,000 కోట్ల రూపాయలు ఒకేసారి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగిందంటే దానికి వారధి పవన్ కళ్యాణ్ గారే కదా. అది ప్రజలందరికీ తెలుసు, మీడియా ద్వారా మీకు తెలుసు ఏమేం జరుగుతుందో ఏంటి అనేది. అదే నిదర్శనం. ఇంకంతకంటే ఏం కావాలి? మనకు అధికారం ఇచ్చేది సమస్యలు ప్రజల సమస్యలు తీర్చడానికి. కానీ ప్రతీకార మనం రౌడీజం, గుండాయిజం చేసుకొని ఆస్తుల తగాదాలు కాదు కదా వేరే పార్టీకి మనకి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అసలు వైఎస్ఆర్సీపీ అవినీతి అంతా బయటికి చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా. మరి ఈ రోజు చాలా సైలెంట్ గా ఉన్నారు సారు. అంటే పనిచేస్తున్నారండి. ఒక గబ్బర్ సింగ్ ఫైర్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫైర్ దేనికి? ఇంకా పని చేయడం కావాలా? ఆ ఫైర్ అనేది పనిలో చూపించాలి కానీ విడిగా వేరే దానికోసం కాదు కదా ఫైర్ కావాల్సింది. ఆ ఫైర్ తోనే కదా ఇప్పుడు 20 గంటలు పనిచేస్తుంది సార్. మా అధినేత 20 గంటలు పనిచేసి ప్రజల సమస్యలు తీర్చడానికి ఎంత ఫైర్ కావాలో ఆ ఫైర్ ఉంది. ఆ ఫైర్ బయటకు కనబడట్లేదు. రేపు రిజల్ట్ కనబడిద్ది కదా, వర్క్ జరుగుతా ఉంటే ఆ రిజల్ట్ లో కనబడిద్ది ఎంత ఫైర్ తో వర్క్ చేశారనేది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శివరాజకీయాలు, వినుకొండ హత్యలు ఇవన్నీ పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు తప్పి అసెంబ్లీకి వెళ్ళట్లేదండి. అసెంబ్లీకి వస్తారని అడిగితే నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారు. ఆయన రాజకీయ విధానం ఎలా ఉందని అంటారు? అంటే పదవి పోయిన తర్వాత పదవి ఉన్నప్పుడు ఏమండి, ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చారు కదా ఆయనకి. ప్రతిపక్ష హోదా ఉంటేనే పోరాటం చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే హోదా ఉంటే పోరాటం చేయకూడదని ఇక్కడ రాజ్యాంగంలో రాసిలేదు కదా. ఆయన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి అసెంబ్లీ ఉంది, ప్రజల సమస్యల మీద మాట్లాడొచ్చు. ఎందుకనంటే ఆయన గనక మాట్లాడితే, ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఏమైంది, ఆయన చేసిన తప్పులు మొత్తం, లొసుగులు మొత్తం బయట అడుగుతారు, అది ప్రజలకు తెలిసిపోయింది. ఆ ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా ప్రభుత్వం వైట్ పేపర్ తో రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఎలా అవకతవకలు జరిగినాయి అనేది వాటికి సమాధానం చెప్పాల్సి వచ్చిందని చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఫైనల్ గా అయితే ఒక ప్రశ్న సార్, యాక్చువల్లీ ఎప్పటి నుంచో కూడా ప్రతి ఒక్క అభిమాని, ప్రతి పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళు ఒకటే కోరిక సార్, ఒకే ఫ్రేమ్ లో అసెంబ్లీలో ఒక పక్క జగన్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మాటల తోటల్లా పేలాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే ఎంత ఆనందపడతారు అంత ఆనందపడేటట్టు వీళ్ళిద్దరు సమావేశాలు అయితే జరగాలని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా జరుగుతాయి అంటారా అసెంబ్లీలో? నాకు తెలిసి అయితే అవకాశం కనిపించట్లేదు దరిదాపుల్లో. ఎందుకనంటే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన భయపడిపోయి వెళ్ళట్లేదు, సమాధానం చెప్పాల్సి వచ్చిందని. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు రాడనే అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ప్రజాక్షేత్రంలో తలపడి ఓడిపోయిన వ్యక్తి అతను. ప్రజల కోసం మాట్లాడే
వ్యక్తి కాదు అతను. అధికారం ఉంటేనే నేను ఉంటాను లేకపోతే ఉండనని. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఉంటాడని అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దోపిడీలు వ్యవస్థలను మొత్తాన్ని బయటికి తీస్తే గతంలో ఉన్న కేసే కాకుండా అదనంగా ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇది జైలు పడే శిక్ష పడే పరిస్థితి కనబడతా ఉంది. రేపు ఇంకా అది ప్రజలకి నాకు తెలిసి అభిమానులకి ఏదైనా సినిమాలో కనబడిద్దేమో తప్ప నిజ రూపంలో ఇంకెప్పటికీ కనబడదు అనేది నాకు అనిపిస్తా ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ అది. సార్ ఫైనల్ గా ఒక్క మాటలో ఆన్సర్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు? ఇటువైపు దారి తీస్తారు? చెంచల్గూడ జైలే రాజకీయ భవిష్యత్తు. లేదంటే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో కవిత గారు ఉన్న జైలు ఉంది కదా, అది ఏమంటారు దాన్ని, తీహార్ జైలు గానీ, లేదంటే మన రాజమండ్రి జైలు గానీ, అదే ఇంకా ఆయన భవిష్యత్తు. అంటే ఏదైనా ఫైనల్ గా జైలుకి వెళ్ళడం ఖాయమంటారా? ఎందుకంటే ఆయనకు ఉన్న కేసులు ఎవరికి లేవు కదా. ఆల్రెడీ 16 నెలలు జైలు చేసి వచ్చి ఉన్నాడు కదా. ఇప్పుడు రోజు కోర్టుకు అటెండ్ అవ్వాలి కదా. అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉండి శుక్రవారం నేను వెళ్ళలేను, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని చెప్పారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ప్రతిపక్ష హోదా అడుగుతుంది ప్రజల సమస్యలు తీర్చడం కోసం కాదు, ఆ కోర్టుకు వెళ్లకుండా తప్పించుకోవడం కోసం. అంతేగాని ప్రజల సమస్యలు తీర్చడం కోసం ప్రతిపక్ష హోదా అవసరం లేదు. మాకేమన్నా హోదా ఉందా? జనసేన పార్టీకి అంత ముందు కార్పొరేటర్ కూడా లేడు. అయినా మేము ప్రజా సమస్యల కోసం ఎంత ఫైట్ చేసాం. అది తిరగాలి కదా. అది తిరుగుతానే మేము సెక్యూరిటీ అడిగామా? ప్రభుత్వాన్ని ఏమన్నా అడిగామా? మమ్మల్ని తిరగనిపోయినా సరే బలవంతంగా ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి తిరిగారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది ఎన్ని దాడులు జరిగినాయి, మేము తిరిగాం కళ్యాణ్ గారిని, మేము కాపాడుకున్నాం. అంతే తప్ప ప్రజా సమస్యల కోసం మాట్లాడటం కోసం అయితే కాదు, ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం. ఇప్పుడు ఆయన అప్పుడైతే ఫ్రీగా లేరు, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కదా. ఆ కేసులు క్లీన్ చేసుకొని రావచ్చు కదా బయటికి. నేను నిజాయితీ పరుణ్ణి, నన్ను దీవించండి అని చెప్పి రోజుకు ఊరు తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక దగ్గరే 4 రోజులు ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ.